నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చింది చూద్దాం. రామాయణంలో ఉత్తరకాండతో సహా 7 కాండాలున్నాయి. అందులో 5వ కాండం సుందరకాండ అని పిలువబడుతోంది. సుందరం అంటే అందమైన అని అర్థం. అంటే ఇది సుందరమైన కాండ అని అర్థం చేసుకుందామా? కానీ వాస్తవంగా రామాయణంలో ఇదే సీత చెరలో ఉన్న కాండ. అంటే అది దుఃఖమే కదా. అయినప్పుడు దీన్ని సుందరకాండ అని ఎలా అంటున్నారు అనిపిస్తుంది. సుందరకాండలో అన్నీ సుందరం అని సుందరే సుందరి సీత, సుందరే సుందరో రామ అంటారు. సీత అందమైనది, రాముడు అందమైనవాడు. ఇది విపరీత లక్షణగా చెప్పబడిందా, లేక నిజంగానే సుందరమైన కాండ? అంటే మంగళవారం అంటాం, కానీ మంగళవారం నాడు ముఖ్యమైన పనులు, మంచి పనులు ఏవీ చెయ్యం. అయినా మంగళవారం అంటాం. దాన్ని విపరీత లక్షణం అంటారు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు అల్లరి చేస్తాడు, కానీ చూసేవాళ్లకు వాడు చేసే అల్లరి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అప్పుడు పెద్దవాళ్ళు వాడిని చూసి మహా దుర్మార్గుడు అంటారు. కానీ వాడు దుర్మార్గుడు అని కాదు అక్కడ అర్థం, అల్లరి బాగా చేస్తున్నాడు అనే అర్థంలో అన్నారు. అలాగా సుందరకాండ కూడా వ్యతిరేక అర్థాన్ని ఇస్తుందా అంటే కాదు, అలా వ్యతిరేక అర్థాన్ని ఇవ్వదు. సీతారాములు అందంగా ఉన్నారు అనుకుంటాం. నిజానికి సీత అందం, రాముడి అందం అంటే ఏమిటి? సీత దేవతా స్త్రీలందరినీ విడిపించడం కోసం 10 నెలలు రావణ చెరలో ఉండింది. రావణుడు వాళ్ళందరినీ చెరలో పెట్టాడు. వాళ్ళని విడిపించడం కోసం సీత తానుగా రావణ చెరలోకి చేరింది. సీతను ఎత్తికెళ్ళడానికి రావణుడెవడు? రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు అనడం కంటే సీత రావణుని ఎత్తుకొని వెళ్ళింది అని చెప్పడమే బాగుంటుంది. మహాలక్ష్మిని చేరపడ్డానికి వీడవడు? వాడి అంతఃపురంలో ఉన్న వాళ్ళని విడిపించాలంటే లోపలికి వెళ్ళాలి కదా. అందుకోసం సీత వెళ్ళింది. ఒక పిల్లవాడు బావిలో పడిపోతే ఇంకొకళ్ళు ఆ బావిలోకి దూకి వాడిని పైకి తీసుకురావాలి. నీళ్లలోకి దూకకుండా వాడిని పైకి తీసుకురాలేము. అలాగే సీత తన పిల్లలను కాపాడుకోవడం కోసం తానే దుఃఖాన్ని కోరుకొని స్వీకరించింది. ఆమె స్నానం చేయలేదు, ఆహారం తీసుకోలేదు, చిక్కిపోయింది. అలాంటప్పుడు అందంగా ఉందని ఎలా చెప్తారు? అంటే అదంతా అందంతో సంబంధం లేని విషయాలు. మనల్ని రక్షించుకోవడం కోసం తానే చెరలోకి ప్రవేశించింది. మహాలక్ష్మి జనకుడి కులంలో పుట్టడమే ఈ కోరిక నెరవేర్చుకోవడం కోసం. అక్కడి నుంచి అయోధ్యకు వచ్చింది. అయోధ్య నుంచి అడవికి వచ్చింది. అడవి నుంచి చెరలోకి వెళ్ళింది. అంటే తన దాసుల కోసం, భక్తుల కోసం ఎంతగా దిగి వచ్చిందో చూడాలి. ఆమె వచ్చింది తన దాసుల కోసం, దాసుల దగ్గరికి. అదే సుందరం. అందుకే ఆమె సుందరి. ఆ కాండ సుందరకాండ. అందుకని సీత అందంగా లేదు అని అర్థం కాదు, అంతకంటే ఆమె చేసిన పని ఇంకా అందంగా ఉంది అన్న అర్థం. అలాగే రాముడు తన శిఖనంతా జడలు కట్టించి సీతను పోగొట్టుకున్న దుఃఖం వల్ల నిద్రపోవడం లేదు. కాస్త కన్ను మలిగిన ఉలిక్కిపడి నిద్రించి లేస్తున్నాడు అని హనుమ రాముడు గురించి సీతతో చెప్పాడు. రాముడు ఎప్పుడూ అందమైన వాడే. ఇక్కడ తన ధర్మపత్నిని వదిలి ఉన్నానే అని బాధపడ్డమే రాముడికి అందం. ఈయన నేనేదో పెద్ద యువరాజుని కాబట్టి దేనికి బాధపడకూడదు, సీతను కోల్పోయినా కూడా దుఃఖపడకూడదు అని అనుకోలేదు. సీతను కాపాడాలి అని ఆయన తపన పడ్డాడు. తనకు ప్రేమైన ఒక స్త్రీని, భార్యను అడవిలో ఉన్నప్పుడు పోగొట్టుకున్నాను, ఆమెను కాపాడలేకపోయాను అనేది ఆయన దుఃఖం. ఒక్కొక్క జీవాత్మను కాపాడేదాకా, తన దగ్గరికి చేర్చుకునేదాకా భగవంతుడు అయ్యో సమయానికి వెళ్ళి కాపాడలేనేమో అని భయపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అలాగే సీత గురించి ఆయన బాధపడ్డాడు. అదే ఆయనకు అందం. భార్యకు ఆరోగ్యంగా లేదంటే భర్త దుఃఖపడాలి. ఆమెకు బాగా లేకపోతే నేనేం చేస్తాను అనరు, అనకూడదు. అలాగే రాముడు కూడా తనను మర్చిపోయి సీత కోసం బాధపడ్డమే సుందరం. అంటే పై అందాన్ని చూసి మనం మురిసిపోకూడదు, ఏది నిజమైన అందం అని చూడాలి. ఉదాహరణకు మన ఇంటికో 10 మందిని భోజనానికి పిలిచాం.
వాళ్ళకి కావాల్సిన మంచి భోజన పదార్థాలు వండి పెట్టకుండా మనం అలంకరించుకోవడానికి సమయం అంతా ఖర్చు చేసి ఆఖరికి అయ్యో టైం అయిపోయింది అని ఏదో ఒకటి వండి వాళ్ళకి పెడితే అది అందం కాదు. వాళ్ళకు కావాల్సిన పదార్థాలను శ్రద్ధగా వండి పెట్టాలి. అందువల్ల మనం అలంకరించుకోవడానికి సమయం లేకపోవచ్చు. ఇంతలో వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి అలాగే వడ్డించేసాం. అప్పుడు అదే నిజమైన అందం. వంట చేసేటప్పుడు మన బట్టల మీద ఏమైనా పదార్థాలు పడి ఉండొచ్చు, ముఖం మీద ఏమైనా అంటుకొని ఉండొచ్చు, అయినా సరే అది అందంగానే ఉంటుంది. మనం అలంకరించుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సిన చక్కగా తయారు చేసాం, వాళ్ళని ఆదరించాం, కడుపు నిండా భోజనం పెట్టాం అంటే అది అందం. అంటే ఈ అందం భౌతికమైనది కాదు, మానసికమైన అందం. మన వాళ్ళ పట్ల ఉండే ప్రేమే అందం. అలాగే ఇక్కడ సుందరకాండ కూడా సుందరమైనది. జీవాత్మల మీద సీతమ్మకు రామయ్యకు ఉన్న ప్రేమే సుందరం. అందుకే ఈ కాండకు సుందరకాండ అని పేరు. ఇది ఒక కారణం. ఇంకా అనేక కారణాలు కూడా వ్యాఖ్యానకర్తలు నిరూపించారు. వీలు ఉన్నప్పుడు వాటిని కూడా చూద్దాం. జై శ్రీమన్నారాయణ.